ఏలూరు నగరంలో మర్చెంట్ ఛాంబర్ పరిధిలో దిగుమతులు ఎగుమతులు పనిచేసే హమాలీ కార్మికులు కూలీ రేట్ల పెంపుదలలో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏలూరు వైఎంహెచ్ హాల్ వద్ద నుండి విజ్ఞాపన యాత్ర చేశారు. ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య క్యాంప్ కార్యాలయం వద్దకు హమాలీ కార్మికులు ప్రదర్శన చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే కూలీ రేట్ల పెంపుదల విషయంలో సహకరించాలని నినదించిన కార్మిక వర్గం ఈ సందర్భంగా కార్మికుల వద్దకు ఎమ్మెల్యే బడేటి చంటి వచ్చి కార్మిక సంఘ ప్రతినిధులు ఇచ్చిన మెమోరాండాన్ని తీసుకుని మర్చెంట్ ఛాంబర్ అసోసియేషన్ మరియు వర్తక వాణిజ్య వ్యాపారస్తులను పిలిపించి మాట్లాడి సానుకూలంగా కూలీ రేట్ల పెంపుదల విషయంలో వారితో చర్చించి ఇద్దరిని కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా నాయకులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూలీ రేట్ల పెంపుదల విషయంలో సానుకూలంగా ఉండాలని, అది అందరికీ మంచి జరగడానికి దోహదపడుతుందని, ఆ కోణంలో ఆలోచన చేయవలసిందిగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. యాజమాన్యం మొండితనాన్ని ప్రదర్శిస్తే సమ్మెలాంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి కూడా వెనుకంజ వేయమని యాజమాన్యానికి తెలియజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకటరావు మాట్లాడుతూ 2025 ఏప్రిల్ 9వ తేదీ నాటికి కూలీ రేట్ల పెంపుదల కాల పరిమితి ముగిసినప్పటికీ యాజమాన్యం చాలా మొండి వైఖరి వ్యవహరిస్తుందని, అది ఎంతమాత్రం సరైంది కాదని, 50 సంవత్సరాల నుండి సాంప్రదాయంగా వస్తున్న కూలీ రేట్ల పెంపుదల విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని, అంతేగాని మరింత మొండి వైఖరి అవలంబించడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని యజమానులకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారు ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ డాంగే మరియు ఐఎఫ్టియు నాయకులు గడసాల రాంబాబు, దోళ్ల వీరనాయుడు, మంగం అప్పారావు, జగ్గవరపు వెంకటరమణ, ఏఐటీసీ లాగుడు తోపుడు బండ్ల ఏలూరు నగర ప్రెసిడెంట్ పుప్పాల కన్నబాబు, బి కిషోర్, పోలా వెంకటభాస్కర్, అన్నవరం ఈశ్వరరావు, సంతకం అప్పారావు, సిహెచ్ నాగేశ్వరరావు, నక్క రాంప్రసాద్, కాకర్ల మాణిక్యాలరావు, కరణం శ్రీను, మామిడి లక్ష్మణరావు, తుంపాల లక్ష్మణ్, యాదగిరి ఈశ్వరరావు, ప్రగాఢ రాంబాబు, సిహెచ్ వాసు, పైలా మురళి, పెద్ది శ్రీను, సిహెచ్ కుమార్, తుంపాల నాగేశ్వరరావు, పి శ్రీను, ఎస్ సోమేశ్వరరావు, జి అప్పారావు, కె సురేష్, కె బాబురావు, ఎస్ బాలాజీ, జి శివ, మహేష్, పి నోకరాజు, వి శ్రీను, జి దుర్గారావు ఉన్నారు. ఈ నెలలోనే 2-3 సిట్టింగ్లు, ఎందుకంటే వ్యాపారాలు బాగోలేదు. అలాగని మీరు కూడా అమ్మాయి కాయ కష్టం చేసుకుని రోజు కూడా అన్ని రేట్లు పెరిగిపోవడం వల్ల మీకు కూడా ఎవరికి ఇబ్బంది లేకోకుండా మీరు కూడా పట్టు విడుపుతో కాదని నాయకులందరూ కూడా చెప్తున్నారు. మిమ్మల్ని వాళ్ళని ఎదురు బొదురు పెట్టి డెఫినెట్గా ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసిన, మీరు కూడా అందరూ కూడా వ్యాపారస్తులతో ఇవాళ వరకు కూడా మనం అందరం కూడా కలిసిమెలిసి సోదరభావంతో ఉంటున్నాం. వాళ్ళు ఏదో చేసుకోలేదు అనేది విధేయం లేకోకుండా చిన్న వ్యాపారస్తుడు ఉంటాడు, పెద్ద వ్యాపారస్తుడు ఉంటాడు. పెద్ద వ్యాపారస్తుడు ఏంటంటే నేను పెంచేస్తాను నాకే ఉందో కిందోడికి అనేది, కానీ కింద పైన మనం అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి మీరు కూడా సాధక బాధకాలు మీ అందరికీ కూడా తెలుసు. మీరు కూడా మీ నాయకులు కూడా ఏదో నేనేదో చెప్పేశాను అనేది కాకోకుండా వాళ్ళు కూడా ఏంది ఏదైతే మీ అన్ని వాస్తవాలు పరిస్థితులు చూస్తారు. కాబట్టి మీరు కూడా అందరూ కూడా సామరస్యంగా ఇలాగైతే బాగుంటుంది అనేది మీరు కూడా నిర్ణయం తీసుకోవడానికి 2-3 ఆప్షన్లు మీరు కూడా పెట్టుకోండి. ఈ లోపుగా నేను ఈ వారంలోనే ఫస్ట్ మీటింగ్ మీ అందరితో కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా ఈ సమస్యని నేను 100% ఈ నెలలో పరిష్కరించి మీకు అప్పచెప్తాను. గౌరవ శాసనసభ్యులు గారు చెప్పారు ఆల్రెడీ విషయం. ఎందుకంటే ఒక ఆనవాయితీ అనేది దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా అగ్రిమెంట్ అనేది ప్రతి 2 సంవత్సరాలకి అగ్రిమెంట్ జరుగుతుంది. మరి మర్చెంట్ ఛాంబర్ వారు కూడా అనేక అగ్రిమెంట్లు గత 56 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం కాదంటం అనేది అది భావ్యం కాదనేది అందరి యొక్క అభిప్రాయం అయినప్పటికీ, ఎందుకంటే అగ్రిమెంట్ సమయంలో తప్పించి ఉత్తప్పుడు కార్మికులు మర్చెంట్స్ అంతా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే కలిసిమెలిసి ఉంటారు. ఒకరి యొక్క బాధలు ఒకరి యొక్క సాదర బాధలన్నీ కూడా తెలిసినటువంటి ఈ సమస్యని ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా విషయాలన్నీ కూడా కనుక్కున్నారు. వారు సమక్షంలో ఈ నెలాఖరులోపు ఏదైనా కూర్చోబెట్టి పరిష్కారం చేద్దామని చెప్పారు. 100% ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ సమస్య పరిష్కారం అవుద్ది. ఎవరు ఏ రకమైన ఆందోళన చెందవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక రోజుతో పోయేది కాదు. ఇది ప్రతిరోజు వాళ్ళకి కార్మికులకు ఉన్నటువంటి ఒక అనుబంధం. జనరల్గా ఏంటంటే పెంచమని చెప్పేసి కార్మికులు పెంచమని ఓనర్స్ ఇది రొటీన్గా అన్ని చోట్ల ఉండేటువంటి వాదనే. కాకపోతే ఏంటంటే ఒక పర్సెంటేజ్ ఎంతో కొంత అనేది పెరుగుదల కావాలనేటువంటిది ఇవాళ వ్యాపారాలు లేవు. వ్యాపారాలు వెళ్ళినప్పుడు కార్మికులకు కూడా పని ఉండే పరిస్థితి ఉండదు. 2 వైపులో ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఏదైనా కానీ జటిలమైనటువంటి పరిస్థితిని ఎమ్మెల్యే గారు సామరస్యంగా ఇరు వర్గాలు కూర్చోబెట్టి పరిష్కారం చేస్తారు. 100% అవుద్ది అనేది మీ అందరూ కూడా తెలియజేస్తారు. ఏలూరు నగరంలో మర్చెంట్ ఛాంబర్లో ఎగుమతి దిగుమతి హమాలీ కార్మికులుగా రమారమిగా 1000 మంది పైనే పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ హమాలీ కార్మికులు
కార్మిక సంఘాల ఏఐటీసీ ఐఎఫ్టీలో అనుబంధంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఏప్రిల్ 9వ తేదీతో ఈ యొక్క కూలీ రేట్ల ఒప్పందం 2 సంవత్సరాలకు ఒకసారి ఒప్పందం జరుగుతుంది, ఒక అగ్రిమెంటు. ఆ ఒప్పంద కాల పరిమితి ముగిసి ఉన్నది. ఆ క్రమంలో మర్చెంట్ ఛాంబర్ వారు వర్తక వాణిజ్య వ్యాపారస్తులతో యూనియన్ ప్రతినిధులుగా మేము, అసోసియేషను అధ్యక్షులుగా వారు సమక్షంలో తపతపాలుగా చర్చలు జరిపాం. చర్చలు విఫలమైనవి. పెంపుదల కోసం మేనేజ్మెంటు యజమానుల వారు వర్తక వాణిజ్య వ్యాపారస్తులు ముందుకు రాలేదు. విజ్ఞాప యాత్ర అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి ఎమ్మెల్యే గారికి, రెడ్డప్పల నాయుడు గారికి విషయాలను వివరించాం. వారు ఛాంబర్ వారిని పిలిచి విషయాల్ని వారికి కూడా వివరించి ఈ యొక్క పెంపుదల విషయంలో సానుకూలంగా పెంపుదల వచ్చే విధంగా మాకు కృషి చేస్తామని ఎమ్మెల్యే గారు తెలియజేశారు. ఏప్రిల్ 9తో ఏలూరు నగరంలో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు సంబంధించి వేతన ఒప్పందం ముగిసింది. ఒప్పందం ముగిసిన సందర్భంలోనే ఐఎఫ్టీ, ఏఐటీ అనుబంధ సంఘాలు మర్చెంట్ ఛాంబర్స్ వారికి డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ మీద మర్చెంట్ ఛాంబర్స్ వారు ఇప్పటివరకు వ్యాపారస్తులతో 2-3 దఫాలు కూర్చోబెట్టినా అది చర్చలు ఫలించలేదు. కనుక 3 నెలలు పూర్తయింది, అగ్రిమెంట్ పూర్తయి. ఎప్పటికైనా అగ్రిమెంట్ని కూలీ రేట్ల పెంపుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఈ యొక్క యాత్రని కొనసాగించి ఎమ్మెల్యే గారికి, అలాగే ఆర్టీసీ చైర్మన్ నుండి, రీజనల్ చైర్మన్ నుండి రెడ్డప్పల నాయుడు గారికి ఇంతపత్రం ఇవ్వడం జరిగింది. ఏమైనా నెలాఖరు లోపల సమస్య పరిష్కారం కానీ నెలాఖరు తర్వాత మేమంతా వాళ్ళ సమ్మె కూడా వెళ్తామని చెప్పేసి మర్చెంట్ ఛాంబర్స్కి హెచ్చరిక చేస్తున్నాం.